ఎగ్జామ్ 34 7th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 2 మొక్కలలో ప్రత్యుత్పత్తి చలనం మరియు కాలం లెసన్స్లోని బిట్స్ చూద్దాం. మొక్కలలో ప్రత్యుత్పత్తి లెసన్లోని బిట్స్ చూద్దాం. జనకతరం జీవుల నుండి కొత్త రకం మొక్కలు ఉత్పత్తి అవ్వడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు. నెక్స్ట్, చాలా మొక్కలు వేర్లు, కాండాలు, పత్రాలు కలిగి ఉంటాయి. వీటిని మొక్కల యొక్క శాఖీయ భాగాలు అంటారు. నెక్స్ట్, మొక్కలలో సంతానోత్పత్తి జరుపుకునే విధానం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు ఉత్పత్తి లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఇస్తాయి. నెక్స్ట్, శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏందో చూద్దాం. ఇది ఒక లైంగిక ప్రత్యుత్పత్తి. వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. నెక్స్ట్, దీనిలో మొక్క యొక్క శాఖల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్, కనుపుతో కూడిన గులాబీ లేదా మొక్క కొమ్మను కత్తిరించాలి. ఈ కత్తిరించిన కొమ్మ భాగాన్ని ఛేదనం అంటారు. నెక్స్ట్, కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగాన్ని కనుపు అంటారు. నెక్స్ట్, పుష్ప కోరకాలే కాకుండా పత్రగ్రీవాలలో కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. ఈ కోరకాలను శాఖీయ కోరకాలు అంటారు. నెక్స్ట్, ఒక కోరకం చిన్న కాండం భాగాన్ని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటుంది. శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, బంగాళదుంపలో కన్నుల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, రణపాల పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ మొగ్గ ఆకు తడి నేలలో పడినట్లు అయితే మొగ్గ మొలకెత్తి కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. నెక్స్ట్, కొన్ని మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. వీటికి ఉదాహరణ చిలకడదుంప, దాలియా. నెక్స్ట్, కాక్టస్ వంటి మొక్కల భాగాలు తల్లి మొక్కల నుండి విడిపోయి నేలలో పడినట్లు అయితే అవి కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. నెక్స్ట్, శాఖీయోత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాకుండా విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఇస్తాయి. ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, పోషకాలు సమృద్ధిగా లభించినట్లయితే ఈస్టులు కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. నెక్స్ట్, కోరకీ భవనం అంటే ఏందో చూద్దాం. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని కోరకం లేదా మొగ్గ అంటారు. నెక్స్ట్, కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ కొత్త కణం పెరిగి పరిణతి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, మొక్కలవడం అంటే ఏంటో చూద్దాం. చెరువులలో ఆకుపచ్చ రంగులో ఉన్న జిగటతో కూడిన తేటల లాంటి నిర్మాణాలు శైవలాలు. నెక్స్ట్, నీరు, పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి మొక్కలు అవడం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. నెక్స్ట్, శైవలాలు 2 లేదా ఎక్కువ మొక్కలుగా విడిపోతుంది. ఈ మొక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఈ విధానం అలానే సాగితే అతి కొద్ది సమయంలోనే చెరువులో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్, స్పైరోగైరా అనునది శైవలం. నెక్స్ట్, సిద్ధ బీజాల ఉత్పత్తి అంటే ఏదో చూద్దాం. రొట్టె మొక్కపై ఉన్న శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధ బీజాల నుండి పెరుగుతాయి. రొట్టెపై పెరిగినటువంటి దూది వంటి నిర్మాణాలలో సిద్ధ బీజాలు ఉంటాయి. శిలీంధ్రాలలో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, విడుదలైన సిద్ధ బీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఇవి చాలా తేలికగా ఉండడం వలన సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. నెక్స్ట్, సిద్ధ బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. నెక్స్ట్, ఫెర్న్ మొక్కలలో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధ బీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉంటుంది. అందువలన అవి చాలా కాలం వరకు జీవిస్తున్నాయి. అనుకూల పరిస్థితులలో అవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్, నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలలో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, ఫెర్న్ మొక్కలలో సిద్ధ బీజాలు ఏర్పడడానికి సిద్ధ బీజాశయ పత్రాలు ఉంటాయి. నెక్స్ట్, సిద్ధ బీజాశయ పత్రాలపై ఉన్న మచ్చలను సోరై అంటారు. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏందో చూద్దాం. కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. నెక్స్ట్, అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము.
నెక్స్ట్ కేసరం లేదా అండకోశం ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. పుష్పం పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలలో ఏదో ఒక దానిని కలిగి ఉంటే దాన్ని ఏకలింగ పుష్పాలు అంటారు. నెక్స్ట్ ఏకలింగ పుష్పాలకు ఉదాహరణలు ఏంటంటే మొక్కజొన్న, బొప్పాయి, దోస. నెక్స్ట్ కేసరం మరియు అండకోశం 2 భాగాలను కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. నెక్స్ట్ పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు 2 కలిగి ఉండేవి ద్విలింగ పుష్పాలు. నెక్స్ట్ ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ ఆవాలు, గులాబీ, పెట్యూనియా అన్నమాట. నెక్స్ట్ పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కలో ఉండవచ్చు లేదా వేరువేరు మొక్కలలో కూడా ఉండవచ్చు. నెక్స్ట్ పరాగ కోసం పరాగ రేణువులను కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ అండకోశములో అండాశయము, కీలము, కీలాగ్రం ఉంటాయి. నెక్స్ట్ అండాశయంలో 1 లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి. నెక్స్ట్ అండంలో స్త్రీ సంయోగ బీజము లేదా స్త్రీ బీజ కణము ఏర్పడుతుంది. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ పరాగ సంపర్కం అంటే ఏందో చూద్దాం. పరాగ రేణువు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూ దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి. ఇవి తేలికగా ఉండడం చేత గాలి లేదా నీటి ద్వారా తీసుకువెళ్ళబడతాయి. నెక్స్ట్ గాలి, నీరు, కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. కీటకాలు పుష్పాలపై వాలి పరాగ రేణువులను వాటి దేహాలపై మోసుకుని వెళ్తాయి. వీటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్పం యొక్క కీలగ్రానికి చేరతాయి. నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగ కోశం నుండి పరాగ రేణువులు కీలగ్రానికి బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అంటారు. నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలగ్రాన్ని చేరినట్లు అయితే దానిని ఆత్మపరాగ సంపర్కం అంటారు. నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పంలోని కీలగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. నెక్స్ట్ ఫలదీకరణం అంటే ఏందో చూద్దాం. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణాన్ని సంయుక్త బీజం అంటారు. నెక్స్ట్ పురుష, స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. నెక్స్ట్ సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఫలాలు, విత్తనాలు ఏర్పడుట గురించి చూద్దాం. ఫలదీకరణం తర్వాత పుష్పంలోని అండాశయం ఫలంగా పెరిగి ఇతర పుష్ప భాగాలు అన్నీ రాలిపోతాయి. పరిపక్వం చెందిన అండాశయమే ఫలం. నెక్స్ట్ అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ యాపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండ కలిగి రసంతో ఉంటాయి. బాదం మరియు వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి. నెక్స్ట్ విత్తన వ్యాప్తి గురించి చూద్దాం. ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రదేశాలలో పెరుగుతాయి. ఇలా జరగడానికి కారణం విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందగలగడమే. నెక్స్ట్ విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలకు కలుగు ప్రయోజనాలు ఏంటి అంటే మొక్కకు దాని నుండి ఏర్పడిన కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం జరిగే పోటీని విత్తన వ్యాప్తి నివారిస్తుంది. నెక్స్ట్ మొక్కలు సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చెంది కొత్త ఆవాసాలను ఆక్రమించడానికి అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ మొక్కల విత్తనాలు మరియు ఫలాలు గాలి, నీరు, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ మునగ, మేపుల్ మొక్కలు రెక్కలు కలిగిన విత్తనాలు. నెక్స్ట్ గడ్డి జాతి మొక్కల తేలికైన విత్తనాలు లేదా జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు. పొద్దుతిరుగుడు పువ్వులోని కేశాలు కలిగిన ఫలాలు గాలి ద్వారా సుదూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళబడతాయి. నెక్స్ట్ కొబ్బరికాయలో వలె స్పాంజ్ లేదా పీచు కలిగిన విత్తన కవచం కారణంగా ఫలాలు లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని పెంపొందించుకుంటాయి. నెక్స్ట్ కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ప్రత్యేకంగా ముళ్ళు లేదా కొక్కాలతో కూడిన విత్తనాలు జంతువుల దేహాలు పట్టుకొని సుదూర ప్రాంతాలకు మోసుకొని పోబడతాయి. ఉదాహరణ జాంతియం మరియు యురేనా. కొన్ని విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలము పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఉదాహరణకి ఆముదము మరియు నేల గోరింట మొక్కలు. నెక్స్ట్ జతపరచుట గురించి చూద్దాం. మొగ్గలు అనేది ఈస్ట్. నెక్స్ట్ కళ్ళు అనేది బంగాళదుంప. నెక్స్ట్ మొక్కలగుట అనేది స్పైరోగైరా. నెక్స్ట్ రెక్కలు అనేది మాపుల్. నెక్స్ట్ సిద్ధబీజాలు అనేది బ్రెడ్ మౌల్డ్. నెక్స్ట్ మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం పువ్వు అనమాట. నెక్స్ట్ పరిపక్వమైన అండాశయం ఫలంను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ సిద్ధ బీజాలను ఏర్పరిచినది బ్రెడ్ మౌల్డ్. నెక్స్ట్ రణపాల దాని ఆకులతో ప్రత్యుత్పత్తి జరుపుతుంది. నెక్స్ట్ లెసన్ చలనము మరియు కాలము లెసన్లోని బిట్స్ చూద్దాం.
ఏదైనా ఒక చలనం సరళ రేఖ మార్గంలో లేదా వృత్తాకార మార్గంలో లేదా ఆవర్తన మార్గంలో ఉండవచ్చు. నెక్స్ట్ మార్చ్ ఫాస్ట్ చేస్తున్న సైనికులలో ఉండే చలనం రేఖీయ చలనం. నెక్స్ట్ తిన్నని రహదారిపై ప్రయాణిస్తున్న ఎద్దుల బండి రేఖీయ చలనం. నెక్స్ట్ సూర్యుని చుట్టూ భూమి యొక్క చలనం వృత్తాకార చలనం. నెక్స్ట్ ఊయల చలనం అనేది ఆవర్తన చలనం. నెక్స్ట్ లోలక చలనం అనేది ఆవర్తన చలనం అన్నమాట. నెక్స్ట్ వడి అంటే ఏందో చూద్దాం. త్వరగా కదిలే వాహనం అధిక వడిని కలిగి ఉందని అంటాం. తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని అధిగమించిన వారు అత్యధిక వడి కలిగి ఉన్నారని అర్థం. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులలో ఏది వేగంగా చలిస్తుందో తెలుసుకోవడానికి అత్యంత అనుకూలమైన మార్గం ప్రమాణ కాలంలో అవి ప్రయాణించిన దూరాన్ని పోల్చడం అన్నమాట. నెక్స్ట్ తక్కువ వ్యవధిలో నిర్దిష్ట దూరాన్ని అధిగమించడాన్ని లేదా నిర్దిష్ట వ్యవధిలో ఎక్కువ దూరాన్ని ప్రయాణించడాన్ని అధిక వడిగా సూచిస్తారు. నెక్స్ట్ ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని దాని వడి అంటారు. నెక్స్ట్ ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన మొత్తం సమయంతో భాగిస్తే వడి వస్తుంది. వడి ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం. నెక్స్ట్ సరళ రేఖ వెంబడి చలిస్తున్న వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే ఆ చలనాన్ని అసమచలనం అంటారు. నెక్స్ట్ సరళ రేఖ వెంబడి ఒక వస్తువు స్థిర వడితో చలిస్తూ ఉన్నట్లయితే దానిని సమచలనం అంటారు. ఈ సందర్భంలో సగటు వడి వాస్తవ వడి ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దాని వడిని నిర్ధారించగలము. నెక్స్ట్ కాలం కొలత గురించి చూద్దాం. వాచ్ గడియారాలు కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతి సాధారణమైన పరికరాలు. నెక్స్ట్ లఘులోలకంలో దృఢమైన ఆధారానికి దారంతో వేలాడదీయబడిన చిన్న లోహపు గోళం లేదా చిన్న రాయి ఉంటుంది. ఆ లోహపు గోళాన్ని లోలకం యొక్క బాబ్ అంటారు. నెక్స్ట్ లోలక గోళాన్ని నెమ్మదిగా ఒక పక్కకు తీసుకుని వెళ్ళి వదిలితే అది ముందుకు వెనుకకు చలించడం ప్రారంభిస్తుంది. ముందుకు వెనుకకు కదిలే లఘులోలకం యొక్క చలనము ఆవర్తన లేదా డోలాయనమాన చలనానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు. నెక్స్ట్ పూర్వకాలపు గడియారాలు కంటే క్వార్ట్జ్ గడియారాలు తెలిపే సమయం ఖచ్చితమైంది. నెక్స్ట్ కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్, సంకేతం ఎస్. నెక్స్ట్ కాలానికి పెద్ద ప్రమాణాలు నిమిషాలు మరియు గంటలు. నెక్స్ట్ వడి దూరం బై కాలం. నెక్స్ట్ వడికి ప్రాథమిక ప్రమాణం మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ అంతేకాక వడిని మీటర్ పర్ నిమిషాలు లేదా కిలోమీటర్ పర్ గంటలు ప్రమాణాల్లో తెలియజేయవచ్చు. నోట్: అన్ని ప్రమాణాల గుర్తులను ఏకవచనంలోనే రాయాలి. నెక్స్ట్ గెలీలియో గురించి చూద్దాం. గెలీలియో క్రీస్తు శకం 1564 నుంచి 1642. గెలీలియో తన పరిశీలనను ధృవీకరించడానికి వివిధ లోలకాలతో ప్రయోగాలు చేశాడు. నిర్దిష్ట పొడవు గల లోలకము ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయాన్ని తీసుకుంటుందని కనుగొన్నారు. ఈ పరిశీలన లోలక గడియారాల అభివృద్ధికి దారితీసింది. లోలక గడియారాలు అభివృద్ధిపరచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు తయారు చేశారు. నోట్: లోలక గడియారాలు ప్రాచుర్యంలోకి రాకముందు సౌర గడియారాలు, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు ఉపయోగించబడ్డాయి. నెక్స్ట్ క్రీడల్లో ఉపయోగించే కాలాన్ని కొలిచే పరికరాలు సెకనులో 10వ వంతు లేదా 10వ వంతు కాలాన్ని కొలవగలవు. నెక్స్ట్ ఒక మైక్రోసెకండ్ అనగా సెకండ్లో 1 మిలియన్ వంతు. నెక్స్ట్ ఒక నానో సెకండ్ అనగా సెకండ్లో బిలియన్ వంతు. నెక్స్ట్ నక్షత్రాలు మరియు గ్రహాల వయసు సుమారుగా బిలియన్ల సంవత్సరాల్లో తెలియజేస్తారు. నెక్స్ట్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మనం సౌర గడియారాన్ని చూడవచ్చు. నెక్స్ట్ రాకెట్లు భూమి యొక్క కక్షలోనికి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 కిలోమీటర్ పర్ సెకండ్ వరకు వడిని చేరుకుంటాయి. నెక్స్ట్ తాబేలు 8 సెంటీమీటర్ పర్ సెకండ్ వడితో మాత్రమే ప్రయాణం చేయగలదు. నెక్స్ట్ మీరు వస్తువు యొక్క వడిని తెలుసుకున్నట్లయితే నిర్ణీత సమయంలో అది కదిలిన దూరాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రయాణించిన దూరం వడి ఇంటూ కాలం. నెక్స్ట్ నిర్దిష్ట వడితో ప్రయాణించే ఒక వస్తువు ఒక దూరాన్ని చేరడానికి పట్టిన కాలాన్ని కనుగొనవచ్చు. కాలం దూరం బై వడి. నెక్స్ట్ మోటార్ వాహనాల వేగాన్ని కొలవడానికి స్పీడోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ స్పీడోమీటర్ అనేది వడిని కిలోమీటర్ పర్ హవర్లలో నేరుగా నమోదు చేస్తుంది. నెక్స్ట్ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి మరొక మీటర్ ఉంటుంది. దీనినే ఓడోమీటర్ అంటారు. నెక్స్ట్ జీవి పేరు కిలోమీటర్ పర్ గంటల్లో వడి చూద్దాం.
గద్ద 320, నెక్స్ట్ చిరుత 112, నెక్స్ట్ నీలం చేప 42-46, నెక్స్ట్ కుందేలు 56, ఉడత 14, నెక్స్ట్ ఎలుక 11, నెక్స్ట్ మానవుడు 40, నెక్స్ట్ నేల తాబేలు 0.27, నెక్స్ట్ నత్త 0.05. నెక్స్ట్ దూరాన్ని కాలానికి మధ్య గ్రాఫ్ తీసుకున్నట్లయితే అది ఒక సరళ రేఖ అయితే వస్తువు స్థిరమైన వడితో ప్రయాణిస్తుందని అర్థం. నెక్స్ట్ వస్తువుల చలనాన్ని వాటి దూరము టు కాలము గ్రాఫ్ల ద్వారా చిత్ర రూపంలో ప్రదర్శించవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో సమయపాలన సేవలు న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ద్వారా అందించబడతాయి. వీరు ఉపయోగించే గడియారం సెకండ్లో 1,000,000 వంతును ఖచ్చితంగా కొలవగలదు. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన గడియారాన్ని యుఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ గడియారం 20 మిలియన్ల సంవత్సరాల పాటు నడిచిన తర్వాత అది 1 సెకండ్ కోల్పోతుంది లేదా పొందుతుంది. నెక్స్ట్ ప్రారంభ స్థాన భ్రంశంలో స్వల్ప మార్పు లోలకపు డోలనావర్తన కాలాన్ని ప్రభావితం చేయదు. నెక్స్ట్ ఈ రోజుల్లో చాలా గడియారాలు వాచ్లు 1 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్న విద్యుత్ వలయాలను కలిగి ఉంటున్నాయి. వీటిని క్వార్ట్జ్ గడియారాలు అంటారు. నెక్స్ట్ పూర్వకాల గడియారాల కంటే క్వార్ట్జ్ గడియారాలే ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. నెక్స్ట్ గెలీలియో గురించి చూద్దాం. గెలీలియో క్రీస్తు శకం 1564 నుంచి 1642. ఒకప్పుడు గెలీలియో ఒక చర్చిలో కూర్చున్నాడట. గొలుసుతో పైకప్పు నుండి వేలాడదీయబడిన దీపం ఒకవైపు నుండి మరొక వైపుకు నెమ్మదిగా కదులుతున్నట్లు అతను గమనించాడు. దీపం ఒక డోలనం పూర్తి చేసిన కాల వ్యవధిలో అతని నాడి ప్రతిసారి అదే సంఖ్యలో కొట్టుకోవడం గమనించి అతను ఆశ్చర్యపోయాడు. గెలీలియో తన పరిశీలనను ధృవీకరించడానికి వివిధ లోలకాలతో ప్రయోగాలు చేశాడు. నిర్దిష్ట పొడవు గల లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయం తీసుకుంటుందని అతను కనుగొన్నాడు. ఈ పరిశీలన లోలక గడియారాల అభివృద్ధికి దారితీసింది. లోలక గడియారాలను మెరుగుపరిచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు తయారు చేశారు. నెక్స్ట్ వస్తువుల వడి మిగతా వాటి కంటే ఏది త్వరగా చలిస్తుందో నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలంతో భాగిస్తే దానిని వస్తువు వడి అంటారు. దీని ప్రాథమిక ప్రమాణం మీటర్/సెకండ్. నెక్స్ట్ కాలాన్ని కొలవడానికి ఆవర్తనమయ్యే సంఘటనలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ గడియారాలు మరియు వాచ్లు తయారు చేయడానికి లోలకం యొక్క ఆవర్తన చలనం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వస్తువుల చలనాన్ని వాటి దూరం, కాలం గ్రాఫ్ల ద్వారా చిత్ర రూపంలో ప్రదర్శించవచ్చు. నెక్స్ట్ స్థిర వడితో కదులుతున్న వస్తువు యొక్క చలనానికి దూరం, కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖ. నెక్స్ట్ విద్యుత్ గంట సుత్తి కదలిక అనేది డోలన చలనం. నెక్స్ట్ పరిగెడుతున్నప్పుడు మీ చేతుల కదలిక అనేది డోలన చలనం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. 2 స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఈ దూరాన్ని పూర్తి చేయడానికి ఒక రైలుకు 4 గంటల సమయం పడుతుంది. రైలు వేగాన్ని మీటర్/సెకండ్లలో లెక్కించండి. అంటే ఆన్సర్ 2 రైల్వే స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. రైలు ప్రయాణించిన కాలం 4 గంటలు. రైలు వేగం దూరం/బై సమయం. నెక్స్ట్ దీన్ని 240/4 km/hగా చేయాలి. ఇది 60 km/h. నెక్స్ట్ ఇది రైలు వేగాన్ని కిలోమీటర్/గంటల్లో అనమాట. దానిని మీటర్/సెకండ్గా మార్చడానికి 1 km/h = 5/18 m/s = 60 km/h = 60 × 5/18 m/s = 16.67 m/s. ఆన్సర్ ఏంటి? 16.67 m/s. నెక్స్ట్ బిట్. ఒక లఘులోలకం 32 సెంటీమీటర్లో 20 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకం పూర్తి యొక్క డోలనావర్తన కాలం ఎంత? అంటే ఆన్సర్ టైం పీరియడ్ = టోటల్ టైం టేకెన్ బై నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. నెక్స్ట్ = 32/20 = 1.6 seconds. నెక్స్ట్ బిట్. గడియారం ఉదయం 8:30 సమయాన్ని చూపినప్పుడు ఒక కారు ఓడోమీటర్ రీడింగ్ 57321.0 కిలోమీటర్లు ఉంది. ఉదయం 8:50 సమయంలో ఓడోమీటర్ రీడింగ్ 57336.0 కిలోమీటర్కి మారినట్లయితే కారు కదిలిన దూరం ఎంత? ఈ సమయంలో కారు వడిని కిలోమీటర్/నిమిషాలలో లెక్కించండి. కిలోమీటర్/హవర్లో కూడా వడిని తెలియజేయండి. అంటే ఆన్సర్ ఇనీషియల్ రీడింగ్ ఆఫ్ ది ఓడోమీటర్ 57321.0. నెక్స్ట్ ఫైనల్ రీడింగ్ ఆఫ్ ది ఓడోమీటర్ 57336.0. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ = ఫైనల్ రీడింగ్ ఆఫ్ ది ఓడోమీటర్ మైనస్ ఇనీషియల్ రీడింగ్ ఆఫ్ ది ఓడోమీటర్. ఎంత అంటే
1.0 minus 57321.0 equals to 15 kilometers. Next, starting time of car is 8:30 and it stops at 8:50. Hence, time taken by car 20 minutes. Speed equals to distance by time equals to 15 by 20 equals to 0.75 kilometer per minute. అదే 20 మినిట్స్లో అయితే 20 మినిట్స్ ఈక్వల్స్ టు 1/60 ఇంటూ 20 ఈక్వల్స్ టు 1/3 అవర్. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ కవర్డ్ బై టైమ్ టేకెన్ ఈక్వల్స్ టు 15 ఆఫ్ 1/3 ఈక్వల్స్ టు 45 కిలోమీటర్ పర్ అవర్. ఆన్సర్ ఏంటి? 45 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట. నెక్స్ట్ బిట్. సల్మా తన ఇంటి నుండి సైకిల్పై తన పాఠశాలకు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. సైకిల్ 2 మీటర్ పర్ సెకండ్ వడితో ఉంటే ఆమె ఇల్లు మరియు పాఠశాలల మధ్య దూరాన్ని లెక్కించండి. అంటే ఆన్సర్ టైం టేకెన్ బై సల్మా టు రీచ్ హర్ స్కూల్ బై బైస్కిల్ ఈక్వల్స్ టు 15 minutes ఈక్వల్స్ టు 15 ఇంటూ 60 ఈక్వల్స్ 90 సెకండ్స్ అనమాట. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ సల్మాస్ బైస్కిల్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ కవర్డ్ బై టైమ్ టేకెన్. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్ టేకెన్ ఈక్వల్స్ టు 2 into 900 ఈక్వల్స్ టు 1800 meters. 1800 meters ఈక్వల్స్ టు 1/1000 into 1800 ఈక్వల్స్ టు 1.8 kilometers.